హాయ్ అండి. వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మన ప్రీవియస్ ట్రావెల్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. కేరళ ట్రావెల్ ఉంది కదా, డే 1 అండ్ డే 2, దాని కంటిన్యూయేషనే ఇది. డే 2 మనము ఒక థీమ్ పార్క్కి వెళ్ళాము అండ్ రిటర్న్ ఒక కేబుల్ బ్రిడ్జ్లో ఎగ్జిట్ వరకు తీసుకొని వస్తానని చెప్పాను కదా. సో అక్కడి నుంచి అయితే మనం మన వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఎవరైనా ప్రీవియస్ వీడియో మిస్ అయి ఉంటే ఫస్ట్ అదైతే చూసేయండి, సో దట్ మీకు ఫ్లో మంచిగా అర్థమవుతుంది. సో రిటర్న్ మనము ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని గేమ్స్ అయితే లెఫ్ట్ ఓవర్ ఉన్నాయని చెప్పి రిధి మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. ట్రాంపులిన్ అండ్ ఫ్యూ అదర్ థింగ్స్. కాసేపు ఇక్కడైతే టైం స్పెండ్ చేసి థీమ్ పార్క్ నుంచి బయటకు అయితే వచ్చేసాం మేము. మన ఐటనరీ ప్రకారం అయితే నెక్స్ట్ మనము టీ మ్యూజియంకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట పోస్ట్ లంచ్. సో టీ మ్యూజియంకి వెళ్ళేటప్పుడు ఆన్ ద వే మన డ్రైవర్ అడిగారు మనల్ని, ఏమైనా మనము కేరళ స్టైల్ ట్రెడిషనల్ శారీస్ తీసుకుంటామా అని చెప్పి. సరే ఎలాగో వచ్చాం కదా, గుర్తుగా ఉంటుంది తీసుకుందామని చెప్పి ఒక షాప్ దగ్గర అయితే స్టాప్ బై అయ్యాము. సో ఇక్కడ మొత్తం ఇలాంటి శారీస్ ఉన్నాయన్నమాట. ప్రింటెడ్ వచ్చిన టిష్యూ శారీస్ ఇవైతే, ఆర్ హ్యాండ్ పెయింటింగ్ వచ్చిందనమాట కొన్ని శారీస్కి అయితే. ఎయిదర్ ఈ 2 స్టైల్స్ ఆర్ మనము ట్రెడిషనల్ కేరళ శారీస్ ఉంటాయి కదా ప్లెయిన్వి, అవైనా తీసుకోవచ్చు. నాకేమో కొంచెం డౌట్గా అనిపించింది మనం వేసుకుంటామా అని చెప్పి. సరే ఏదైనా డ్రెస్ తీసుకుందాము అని చెప్పి ఈ డ్రెస్సెస్ అయితే చూపించారనమాట. ఆల్మోస్ట్ డిజైన్స్ అయితే ఒకటేగా ఉంటుంది, బట్ కలర్ డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే మిడిల్ వన్ తీసుకున్నాను, ఆ వైలెట్ది. ప్రైస్ 1800 పడింది. సో గుర్తుగా ఉంటుంది కదా కేరళకి వచ్చినప్పుడు తీసుకున్నాం అన్నట్లు. ఆ డ్రెస్ అయితే తీసేసుకొని ఇక్కడి నుంచి బ్యాక్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. బట్ ఇదైతే కనిపించింది అనమాట ఈ మిషన్. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ రెడీ అవ్వడం వెనకాల ఎంత కష్టం ఉంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ మిషన్స్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటే అసలు. నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే స్లోగా మనము టీ మ్యూజియంకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడైతే మనము టీ మ్యూజియం రీచ్ అయిపోయామన్నమాట. సో మనకి టీ మొత్తం ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఈ మిషనరీ నుంచి అని చెప్పి ఆ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నాకు ఇదంతా చూసేసరికి మన కాలేజ్లో ల్యాబ్స్ అయితే గుర్తొచ్చాయన్నమాట. అలానే అనిపించింది. టీస్ ఇన్ని టైప్స్ ఉంటాయా అని కూడా అనిపించింది. గ్రీన్ టీ మనకు తెలుసు అండ్ యూజువల్ నార్మల్ టీ తెలుసు. అది కాకుండా వైట్ టీ కూడా ఉంటుందంట. సో మన టీ లీవ్స్లో మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు వైట్ టీ. ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు అదర్ టీస్ అని అయితే చెప్పారనమాట. ఇంకా వేరియస్ అదర్ టీస్ అయితే ఉన్నాయి. సో అదంతా కూడా ఒకసారి అయితే చూసేసాము. ఇక్కడ చూసారా టీ పౌడర్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయింది. దీన్ని ఒక 60 to 90 minutes దాకా ఫర్మెంట్ చేస్తారంట. ఫర్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసాం కదా ఇలా బ్రౌన్ కలర్లో మనం యూజువల్గా యూజ్ చేస్తాం కదా, ఆ టీ లాగా అయితే అది రెడీ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయితే ఒకసారి చూసేసి పక్కనే టీ పెద్ద స్టోర్ ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళిపోయాము. రిధి పడుకొని ఉంది, సో తననైతే క్యారీ చేస్తూ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అయితే దొరుకుతాయి. ఇందాక చెప్పాను కదా గ్రీన్ టీ, వైట్ టీ అని చెప్పి. సో అందులో మనమైతే కొన్ని తీసేసుకున్నాము. ఒకసారి వైట్ టీ కూడా తీసుకున్నాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. ఇంకా అయితే ట్రై చేయలేదు. ఒకసారి అయితే ట్రై చేశాక ఎలా ఉందో మీకు కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడైతే మనము టీ ప్లాంటేషన్లోకి ఒకసారి వెళ్తున్నాము చూద్దామని చెప్పి. టీ ప్లాంటేషన్లోకి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. నాకు తెలిసి చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. వీటిలో జలగలు ఉంటాయంట. అది మన బాడీలో ఉండే బ్లడ్ మొత్తం కూడా తాగేస్తుంది ఒక్కొక్కసారి మన హ్యాండ్స్కి ఆర్ లెగ్స్కి స్టిక్ అయ్యి. సో అది ఉన్నట్టు కూడా మనకు సెన్సేషన్ ఉండదన్నమాట. అండ్ అది మన బాడీ మీద నుంచి తీసేయడం కూడా చాలా కష్టం అని అయితే చెప్పారు. సో డెఫినెట్లీ వీ నీడ్ టు వాచ్ అవుట్ అక్కడికి వెళ్ళినప్పుడు. సో చాలా కేర్ఫుల్గా అయితే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాం అనమాట. ఒకసారి మొత్తం చూసేసి అండ్ కొన్ని స్మాల్ ఫొటోస్ అయితే తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము బ్యాక్. బట్ ద వైబ్ హియర్ ఇస్ సో బ్యూటిఫుల్ అనమాట. ఎక్కడ చూసినా కూడా టీ ప్లాంటేషన్స్ అండ్ క్లౌడ్స్ అన్నీ కూడా మన హెడ్ మీదే ఉన్నట్లు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట అంతా కూడా. అండ్ ఇక్కడ మేము కార్ ఎక్కుతూ ఉంటే ఈ బుల్ అయితే కనిపించింది అనమాట మాకు. చాలా పెద్దగా ఉంది, జైగాంటిక్గా. అండ్ ఇక్కడ నుంచి మేము ఎకో పాయింట్కి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాము. స్టార్ట్ అవుతూ ఉంటే ఆన్ ద వే మళ్ళీ ఎలిఫెంట్ కూడా కనిపించింది అనమాట. ఇది అయితే చాలా ఎక్సైట్ అయింది. 2 యానిమల్స్ కూడా మనకి ఆన్ ద వే కనిపించేసరికి.
అండ్ హియర్ వీఆర్ ఎట్ ఎకో పాయింట్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ మున్నార్ అని అయితే అనిపించింది అనమాట. అసలు ఐస్ సరిపోలేదు, చాలా చాలా బాగుంది. అక్కడ క్లౌడ్ చూసారా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ ఉండే ట్రీస్ అన్నీ కూడా చాలా పెద్దవి. సంహౌ ఇక్కడ వైబ్ అయితే చాలా బాగుంది అండ్ సో బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే ఇలాగ రా మ్యాంగో సెల్ చేస్తూ ఉన్నారనమాట, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసిచ్చి. సో మన ఫేవరెట్ థింగ్ కదా, ఇదైతే తీసేసుకొని ఇక్కడ సైలెంట్గా కూర్చొని వైబ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కొన్ని ప్లేసెస్లో జస్ట్ అలా కూర్చోంటే చాలు కదా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. దిస్ ఇస్ వన్ సచ్ ప్లేస్ అనమాట. లైక్ ద నేమ్ సెడ్ ఎకో పాయింట్. ఇక్కడ చాలామంది వచ్చి అయితే వాళ్ళు నేమ్స్ అన్నీ అరుస్తూ ఉన్నారనమాట, సో దట్ ఎకో బ్యాక్ వస్తుంది కదా. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ ప్లేస్. సో నిజంగా రీసౌండ్ అయితే ఎంత లౌడ్గా వస్తుందో చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత రిధి హెడ్ మఫ్స్ అయితే కొనింది. ఇదైతే ఎంత బాగుందో, కింద ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దాని ఇయర్స్ ఇలా పైకి కిందకి మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా స్లోగా ఎకో పాయింట్లో టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత మనం మన రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి రూమ్ ఐ థింక్ ఒక 1.5 అవర్ అలా పడుతుంది అనుకుంటాను. స్లోగా మన రూమ్ అయితే రీచ్ అయిపోయాము. మూన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్స్ ఆల్మోస్ట్ ఫుల్ మూన్. ఐ థింక్ ఇంకొక 1 డేలో ఇట్స్ అ ఫుల్ మూన్ డే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట అంతా కూడా. సో నైట్ అయితే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనము నెక్స్ట్ ప్లేస్కి అయితే రెడీ అవుతూ ఉన్నామన్నమాట. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మనం మన స్పాట్కి వచ్చేసాము. ఈ రెస్టారెంట్ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఐ సెడ్, ప్యాకేజ్లోనే ఫుడ్ అంతా కూడా ఇంక్లూడెడ్ అనమాట. చాలా చాలా బాగుంది ఫుడ్. అండ్ ఈ డైనింగ్ స్పాట్ చూసారా, మొత్తం ఇట్లా విండోస్తో ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అవుట్ సైడ్ వ్యూ అంతా కనిపిస్తూ చాలా బాగా అనిపించింది ఇక్కడైతే. ఇంక ఇక్కడి నుంచి స్లోగా మన రూమ్కి వెళ్ళి అయితే మనం చెక్అవుట్ చేసేయాల్సి ఉంటుంది. వి విల్ డెఫినెట్లీ మిస్ దిస్ బ్యూటిఫుల్ బాల్కనీ ఇన్ మున్నార్. బట్ ఎప్పుడైనా సమ్ అదర్ టైం మళ్ళీ అయితే ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం మన లగేజ్ ప్యాక్ చేసుకొని మనం మున్నార్ నుంచి తెక్కిడికి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నామన్నమాట. రిధి కూడా హెల్ప్ చేస్తూ ఉంది మాకు చెక్అవుట్ చేయడానికైతే. ఇక్కడ మనం చెక్అవుట్ చేసేటప్పుడు అయితే వాళ్ళు రిసార్ట్ రివ్యూ చెప్పమన్నారు, సో దట్ వాళ్ళు వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేసుకుంటారంట. సో అందుకోసం అయితే స్టాప్ బై అయ్యామన్నమాట. I am Ramesh and she is Jyoti. We are coming from Hyderabad, Andhra Pradesh. We are staying in Aranyaka Resort. So we love this resort and the hospitality in this resort is like awesome, including like the guest service, the food, room and room service. Excellent, and I always recommend this resort because this is tidy, neat and the hospitality is awesome and the prices as well is like very reasonable. Please do visit this one, and if you have any queries you can reach out to the help desk. They are awesome. They will be responding at any time. Thank you. యాక్చువల్‌గా ఏంటో కదా, మన అమ్మమ్మ వాళ్ళకి 70స్‌కి అలా ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయితే, మన అమ్మ వాళ్ళకి 60స్‌కి అలా స్టార్ట్ అయితే, మన జనరేషన్ ఐ డోంట్ నో చాలా ఎర్లీగా అన్నీ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్.
ఎవ్రీడే మార్నింగ్ మనము ఏదో ఒక లీవ్స్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ తీసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పైతే విన్నాను. వీక్లీ వన్స్ ఒక పర్టికులర్ లీవ్స్కి స్టిక్ అయితే బాగుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ మొత్తం మనము మ్యాంగో లీవ్స్ని వాటర్లో బాయిల్ చేసుకొని జస్ట్ ఆ వాటర్ తాగాలి. నెక్స్ట్ ఇంకొక 1 వీక్ గోవా లీవ్స్, నెక్స్ట్ ఇంకొక 1 వీక్ ఇంకొక డిఫరెంట్ లీఫ్ అనమాట. సో అలా చేస్తే అయితే చాలా బాగుంటుందని చెప్పి విన్నాను. సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్ టు థింక్ అబౌట్ అవర్ సెల్స్. ఇఫ్ పాసిబుల్ మీరు కూడా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్తో అయితే మీ డే స్టార్ట్ చేయండి విత్ వన్ ఆర్ ద అదర్ లీవ్స్. ఇందాక స్పైస్ కార్టన్లో బిల్ చూపించాను కదా, ఆ ఫ్యూ థింగ్స్ అయితే షాప్ చేసి అక్కడి నుంచి బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే మనము పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్తూ ఉన్నామన్నమాట. దానికోసం టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనల్ని ఒక బస్ అయితే ఎక్కిస్తారు. ఆ బస్సులో మనల్ని బోట్ స్టార్ట్ అయ్యే ప్లేస్ వరకు తీసుకొని వెళ్తారనమాట. సో ఇక్కడైతే మనం ఆ ప్లేస్ రీచ్ అయిపోయాము అండ్ మన బోట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. సో అరౌండ్ 3:30కి అలా మన బోట్ రైడ్. సో 2:45కి అలా ఇక్కడికైతే తీసుకొని వచ్చేసారనమాట. సో ఇక్కడ ఫ్యూ షాప్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ స్పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మనకి దూరంగా ఎలిఫెంట్ కనిపిస్తూ ఉంది, చూసారా? చాలా చాలా బాగా అనిపించింది ఆ బ్యూటిఫుల్ క్లైమేట్లో అలా ఎలిఫెంట్ని చూసేసరికి. ఇంకా ఇక్కడ షాప్స్ ఉండేసరికి మేమైతే షాప్ చేద్దామని చెప్పి స్లోగా షాప్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ రిధికి టైగర్ షర్ట్ తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా రమేష్ అండ్ రిధి ఇద్దరు మ్యాచింగ్ అవుట్ఫిట్స్ తీసుకుంటామని చెప్పారు. సో ఈ బ్లాక్ మీద టైగర్ నాకు చాలా బాగా అనిపించింది, చాలా రియలిస్టిక్గా ఉంది కదా. సో ఈ పర్టికులర్ షర్ట్ అయితే చూసాము ఇద్దరికి తీసుకుందామని చెప్పి. బట్ ఇదైతే రిధికి సైజ్ సరిపోయింది కానీ రమేష్కి అది సైజ్ కుదరలేదన్నమాట. సో ఇంకా వేరే షర్ట్ ఏదైనా తీసుకుందామని చెప్పి అయితే అనుకున్నాము. సో అలా చూస్తూ ఉంటే నెక్స్ట్ అయితే మాకు ఈ గ్రే కలర్ షర్ట్ ఇద్దరికి కుదిరిందనమాట సైజ్. సో ఈ పర్టికులర్ షర్ట్ అయితే ఇద్దరికి తీసేసుకొని ఇంకా ఫ్యూ అదర్ థింగ్స్ షాప్ చేసామన్నమాట. ఇక్కడ ఈ జాక్ ఫ్రూట్ జ్యూస్ అండ్ కేరళ సోప్స్, శాండిల్వి అవి అండ్ హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అవి కొన్ని తీసుకున్నామన్నమాట. ఇంకా ఇక్కడ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ ఎలిఫెంట్ హ్యాంగర్ అయితే చాలా రియలిస్టిక్గా అనిపించింది. అది ఒకటి తీసుకొని ఒక ఫ్రిజ్ మ్యాగ్నెట్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా స్లోగా ఈ షాప్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఫ్యూ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. నెక్స్ట్ మన బోట్ కోసం అయితే మనం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఐ థింక్ ఇంకా అరౌండ్ ఒక 10 to 15 minutes ఉన్నట్లుంది బోట్ రైడ్కి. సో మన వెయిటింగ్ స్పాట్కి అయితే మనం వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ రష్ చూసారా ఎంత ఎక్కువ ఉందో, చాలా చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి టికెట్ తీసుకున్నప్పుడే మన పర్టికులర్ బోట్ ఏంటి అండ్ అందులో మన సీట్ నెంబర్ ఏంటి అని అయితే టికెట్లో ఇచ్చేసి ఉంటారు. సో దట్స్ సో గుడ్. ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మనం రిలాక్స్డ్గా కూర్చొని స్లోగా అయితే మూవ్ ఆన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనం మన బోట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కొంచెం ఇక్కడైతే కొంచెం ఎండగానే ఉందన్నమాట. బట్ ద వైబ్ హియర్ ఇస్ సో బ్యూటిఫుల్. ఈ వాటర్కి అక్కడ యానిమల్స్ కనిపిస్తూ ఉంటే లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఉంటుంది కదా, అదైతే గుర్తొచ్చింది. చాలా చాలా బాగా అయితే అనిపించింది అనమాట. బట్ ఇట్ ఈస్ ఆల్ అవర్ లక్. ఈ బోట్ రైడ్ అనేది ఒక్కొక్కసారి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో అస్సలు ఏమనిపించదు. ద రీజన్ ఈస్ యానిమల్స్ వాటంతట అవే బయటికి రావాలి కదా వాళ్ళ న్యాచురల్ హ్యాబిటేట్ నుంచి. సో ఒక్కొక్కసారి మనకు కనిపిస్తుంది, ఒక్కోసారి కనిపించదు అనమాట. మాకైతే ఫ్యూ యానిమల్స్ కనిపించాయి, మరీ ఎక్కువ అయితే కనిపించలేదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ లక్. సో ఇక్కడ చూసారా మనకి వాటర్లో డక్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా, చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీకు జస్ట్ ఇన్ కేస్ కిడ్స్ లేకుండా అడల్ట్స్ ఒక్కటే ట్రావెల్ చేస్తుంటే మీరు ఈ బోట్ రైడ్ ప్లేస్లో ఇంకా వేరే డిఫరెంట్ ఏదైనా ప్లాన్ చేయొచ్చు అనమాట. సో దట్ ఇదంతా లక్ కదా, ఒక్కోసారి యానిమల్స్ కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కనిపించదు. సో జస్ట్ ఇన్ కేస్ డిసప్పాయింట్ అవ్వమన్నమాట మనము. నెక్స్ట్ అయితే మనం మన బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బోట్ దిగిన తర్వాత ఇక్కడ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము ఇక్కడ.
నెక్స్ట్ ఇక్కడైతే బస్సు వచ్చేసిందనమాట. మనల్ని పిక్ చేసుకొని కార్ పార్కింగ్ స్పాట్లో అయితే డ్రాప్ చేయడానికి. అక్కడి నుంచి మనము ఎలిఫెంట్ రైడ్కి అయితే స్టార్ట్ అవుతాము. సో ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఆ డేకి ఎలిఫెంట్ రైడ్కి అయితే టైం అయిపోయిందంట. సో నెక్స్ట్ డే మార్నింగ్ చేయాల్సి ఉంటుంది. సో రైట్ నౌ అయితే ఎలిఫెంట్ బాత్కి అయితే స్టిల్ టైం ఉంది అని చెప్పి అయితే చెప్పారు. సో ఇట్స్ ఓకే, లెట్స్ ట్రై ఎలిఫెంట్ బాత్ అని చెప్పి నేనైతే ఎలిఫెంట్ మీదకి ఎక్కేసాను అనమాట. సో డైరెక్ట్లీ టచింగ్ ద ఎలిఫెంట్ విత్ హ్యాండ్స్, ఇట్స్ రియలీ సో నైస్. అసలు చాలా చాలా బాగా అనిపించింది. సో హియర్ ఐ యామ్ హ్యావింగ్ ద ఎలిఫెంట్ బాత్. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నిజంగా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎలిఫెంట్ బాత్ పక్కనే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయన్నమాట. అక్కడికైతే వచ్చేసాము. వీటన్నిటికీ కూడా మన డ్రైవర్ అయితే మన కోసం టికెట్స్ తీసేసుకొని పెట్టేసుకున్నారు, మనము బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి. సో ఇక్కడైతే మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ అయిపోయాయి. డెఫినెట్లీ ఒకసారి అయితే డైరెక్ట్గా చూడాలి, చాలా చాలా బాగా అనిపించింది ఇది. సో నెక్స్ట్ అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్లోగా కథకళి డాన్స్ చూడటానికి అయితే వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంది ఇది కూడా. నవరసాలు అంటారు కదా, అదైతే ఇక్కడ మనకి లైవ్లో చూపించేశారు. చాలా చాలా బాగా అనిపించింది. అట్లీస్ట్ వన్స్ అయినా సరే ఇలా చూస్తే చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ కొన్ని డాన్సెస్ కూడా చేసేసారు. అలా అయితే మన కథకళి షో ఎండ్ అయిపోయింది. సో దీని తర్వాత అయితే నెక్స్ట్ మనము వాటర్ ఫౌంటైన్ చూడటానికి వెళ్ళాము. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పక్కనే ఉన్నాయన్నమాట. ఎలిఫెంట్ రైడ్, మార్షల్ ఆర్ట్స్, కథకళి అండ్ వాటర్ ఫౌంటైన్. సో అన్నిటికీ కూడా ఇందాక నేను చెప్పినట్టు మన డ్రైవర్ టికెట్స్ తీసుకొని పెట్టేశారు మన బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి. సో మనం వన్ బై వన్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ దిస్ వాటర్ ఫౌంటైన్ ఇస్ ద లాస్ట్ థింగ్ ఫర్ ద డే. సో ఇక్కడైతే కాసేపు కూర్చొని ప్రశాంతంగా వాటర్ ఫౌంటైన్ ఎంజాయ్ చేసాము. తర్వాత అయితే స్లోగా మనం రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది రూమ్ రిసెప్షన్లో రూమ్ అయితే చాలా చాలా బాగుంది. దాని రిసార్ట్ నేమ్ నాకు రీకాల్ అవ్వట్లేదు, బట్ గుర్తొస్తే ఇక్కడైతే యాడ్ చేస్తాను నేను. సో ఇక్కడైతే మన చెక్ ఇన్ కంప్లీట్ అయిపోయింది. చెక్ ఇన్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం డిన్నర్ తినడానికి అయితే వెళ్ళిపోయాము. సో లైక్ ఏ సెట్ ప్యాకేజ్లోనే మనం ఫుడ్ ఇంక్లూడెడ్ తీసుకున్నాం కదా. సో ఈ రిసార్ట్లో కూడా ఫుడ్ అయితే మనం బయటకు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే అయితే తినేసామన్నమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది ఫుడ్. అండ్ సో చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడైతే. సో మన డిన్నర్ కంప్లీట్ చేసుకొని మన రూమ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఇక్కడ వాక్వే అంతా కూడా చూసారా ఎంత బాగుందో కదా, అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ ఇక్కడ రూమ్ కూడా చాలా డీసెంట్ ఎనఫ్, చాలా బాగుంది అనమాట. కొంచెం చిన్నగా ఉంది, బట్ దట్స్ ఓకే. మనం జస్ట్ ఓవర్ నైట్ స్టే కోసం వచ్చాము కదా, సో మనకైతే సరిపోతుంది. అండ్ ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చారు. సో అండ్ అక్కడ రాసుందనమాట, నైట్ బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే బగ్స్ అవి వస్తాయి అని చెప్పి. సో మనమైతే ఓపెన్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేసి ఫ్రెష్ అయిపోయాము. ఐ థింక్ మేము అరౌండ్ 7:30 or 8 కల్లా రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడైతే మనం హోటల్ చెక్అవుట్ చేసేయాలి. సో మన ప్లాన్ అయితే ఇప్పుడు తెక్కడిలో ఉన్నాం కదా, ఇక్కడి నుంచి అలపికి స్టార్ట్ అవుతామన్నమాట నెక్స్ట్. సో రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ లైట్స్తో అంతా ఇక్కడ ప్లాన్స్ అన్నీ కనిపించలేదు కదా, ఇప్పుడు మార్నింగ్ చూసేసరికి చాలా బాగా అనిపించింది.
ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని ఫ్యూ ఫొటోస్ తీసేసుకొని తర్వాత మనమైతే ఎలిఫెంట్ రైడ్కి స్టార్ట్ అవ్వాలన్నమాట. ప్రీవియస్ డే మనం వెళ్ళేసరికి టైం అయిపోయిందని చెప్పాను కదా, సో అందుకోసం మార్నింగ్ ఫస్ట్ థింగ్ అయితే మనం ఎలిఫెంట్ రైడ్ చేసేస్తూ ఉన్నాము. హియర్ వీఆర్ ఎలిఫెంట్ రైడ్ కోసము స్లోగా ఎలిఫెంట్ మీదకైతే ఎక్కేసామన్నమాట మొత్తం ఫ్యామిలీ అంతా. సో ఈ ఎలిఫెంట్ రైడ్ అయితే మొత్తం ఒక తోటలో అయితే తీసుకొని వెళ్తారనమాట. చాలా బాగా అనిపించింది. చుట్టూ ప్లాంట్స్ మధ్యలో ఇలా ఎలిఫెంట్ రైడ్ చేస్తూ ఉంటే ద వైబ్ ఇస్ సో డిఫరెంట్ అనమాట. చాలా బాగుండింది. ఎలిఫెంట్ అయితే స్లోగా వాక్ చేస్తూ ఉందన్నమాట. ఈ రైడ్ అంతా కూడా ఒక 30 to 40 మినిట్స్ అయితే ఉంది. సో మార్నింగ్ ఫస్ట్ పర్సన్ మనమే కదా, వాళ్ళు కూడా ఏం హడావిడి పడకుండా స్లోగా అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా మనం చాలు అని చెప్పే వరకు చాలా బాగుండింది. మార్నింగే ఇలా సన్లో వాక్ చేస్తూ ఉంటే ఎలిఫెంట్ మీద. ఇక తర్వాత అయితే ఇక్కడ వాళ్ళు ఎలిఫెంట్తో కొన్ని ఫ్యూ ఫొటోస్ అయితే తీసుకోమని చెప్పారనమాట. సో అందుకోసం అయితే ఇక్కడ ఉన్నాము. ఇంకెక్కడైతే మనం స్లోగా తెక్కిడి నుంచి అలపికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ రైడ్ అయితే కొంచెం తక్కువ టైమే అనమాట. ఐ థింక్ అరౌండ్ 1.5 hour to 2 hours మధ్యలో అలా పట్టింది. సో చాలా క్విక్గా అయితే రీచ్ అయిపోయినట్లు అనిపించింది. ఆన్ ద వేలో మనల్ని ఒక స్పైస్ గార్డెన్లో అయితే స్టాప్ బై చేశారనమాట. సో ఇక్కడ మనము గార్డెన్ మొత్తం అయితే విజిట్ చేయలేదు, బట్ స్పైసెస్ అయితే పర్చేస్ చేద్దాం అనుకున్నాము. మనం ప్రీవియస్గా వెళ్ళిన స్పైస్ గార్డెన్లో ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకున్నాం అనమాట. అక్కడ స్పైసెస్ అంత మంచిగా అనిపించలేదు. ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే టూ గుడ్ ఉన్నాయన్నమాట. అసలు ఆ స్మెల్ ఎంత రియల్గా వస్తుందో ఆథెంటిక్గా. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను యాడ్ చేస్తాను. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా కేరళ నుంచి ఫ్రెష్ స్పైసెస్ తెప్పించుకోవాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ట్రై. ఇక్కడ యాక్చువల్గా నేను లోపలికి వెళ్ళిన తర్వాత క్లిప్స్ అయితే రికార్డ్ చేయలేదు, బట్ ఇక్కడ చాలా అయితే షాప్ చేసామన్నమాట స్పైసెస్. సో అవన్నీ కూడా మనం ఇంకా క్యారీ చేయలేదు, ఫ్లైట్లో వెయిట్ అవుతుంది కదా. సో వాళ్ళే మనకైతే కొరియర్ చేశారు. ఒక 1 weekలో అలా అయితే డెలివరీ అయిపోయాయి స్పైసెస్ అన్నీ. చాలా ఆథెంటిక్గా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే మనము తెక్కడికి స్లోగా స్టార్ట్ అయిపోయాము. అండ్ హియర్ వీఆర్ ఎట్ తెక్కడి. సో మనం ఇక్కడ మన ప్లాన్ ఏంటంటే బోట్ హౌస్కి అయితే వెళ్తామన్నమాట. బోట్ హౌస్కి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఈ స్మాల్ బోట్ అయితే ఉంది. సో మన లగేజ్ మొత్తం అందులో అయితే పెట్టేశారనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే బోట్ హౌస్కి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. తెక్కిడి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇట్లా కోకోనట్ ట్రీస్తో అంతా కూడా చూడటానికి ఐస్ అయితే సరిపోలేదు, సో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను చెప్పడం అయితే మర్చిపోయాను, ఆల్ దిస్ ఇస్ ఆన్ December 16th అండ్ దిస్ ఇస్ రిధీస్ బర్త్డే అనమాట. December 16th. వీఆర్ సో హ్యాపీ రిధి బర్త్డేకి ఇలా కేరళకి వచ్చినందుకు. అండ్ బోట్ హౌస్లో అయితే ప్లాన్ చేసాము. చాలా సింపుల్గా జస్ట్ 3 of us అయితే కేక్ కట్ చేసామన్నమాట. ఇక్కడ చూసారా కోకోనట్ ట్రీస్తో ఎంత బాగుందో కదా అసలు అయితే. సో ఇక్కడైతే మన స్మాల్ బోట్ స్టాప్ చేశారనమాట. ఇక్కడ లైన్గా బోట్ హౌసెస్ అన్నీ అయితే స్టాప్ చేసి ఉన్నాయి. సో మనమైతే మన బోట్ హౌస్ ఎక్కడుంది అని చెప్పి అయితే సర్చ్ చేస్తూ ఉన్నాము. హియర్ వీఆర్ ఎట్ అవర్ బోట్ హౌస్. చాలా వెల్ మెయింటైన్ చేశారనమాట. ఈ పాయింట్ నుంచి ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి స్లిప్పర్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు, బికాజ్ మొత్తం వాక్యూమ్ చేసి నీట్గా మెయింటైన్ చేశారనమాట. ఈ బోట్ హౌసెస్లో చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. డీలక్స్, ప్రీమియం, లగ్జరీ అలాగా. మనం తీసుకునేది అయితే ప్రీమియము. సో దట్ ఈ రూమ్ మొత్తం మనకి ఏసీ వస్తుంది అండ్ డైనింగ్ ఏరియా ఓపెన్ ఉంటుందన్నమాట, ఏసీ ఏమి ఉండదు. మనము ఒకవేళ లగ్జరీ తీసుకున్నామంటే డైనింగ్ ఏరియా కూడా చుట్టూ గ్లాసెస్ వచ్చేసి ఏసీ వస్తుంది దానికైతే. సో మనం రాగానే ఇలా కోకోనట్ జ్యూసెస్తో అయితే వెల్కమ్ చేసేసారనమాట. హ్యాపీగా కోకోనట్ జ్యూస్ అయితే తాగేసి మన బోట్ రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంట్లో వాళ్ళు కాల్ చేసి ఉంటే రిధి అయితే మాట్లాడుతూ ఉందన్నమాట. మన బోట్ని అయితే స్లోగా రివర్స్ చేసి స్టార్ట్ చేసేసారనమాట రైడ్ కోసము. స్లోగా అలా వెళ్తూ ఉంది, మరీ స్పీడ్ కాదు మరీ స్లో కాదు, యావరేజ్గా బోట్ అయితే అలా వెళ్తూ ఉందన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ కూడా కుక్ చేసేసారు. ఈ బోట్లోనే మనకి కుక్ ఉంటారు కదా, సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అన్నీ కూడా వీళ్ళే కుక్ చేసేస్తారు. సో మన లంచ్ అయితే రెడీ అయిపోయిందనమాట. వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు.
సో స్లోగా మన లంచ్ అయితే ఈట్ చేసేసాము. అండ్ తర్వాత బోట్ అలాగే రైడ్కి వెళ్తూ ఉంది. కొంచెం సేపు తర్వాత ఇలా ఒక మార్కెట్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో మనకి ముందే చెప్పారనమాట, కొంత డ్రైవ్ చేసిన తర్వాత ఒక మార్కెట్ దగ్గర అయితే స్టాప్ చేస్తాము. అక్కడ కోకోనట్ వాటర్ అండ్ ఫ్రెష్ సీ ఫుడ్ అయితే దొరుకుతుంది, ఒకవేళ మనకు కావాలంటే తీసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో జస్ట్ ఒకసారి చూస్తూ ఉన్నామన్నమాట ఏమేమి ఉన్నాయని చెప్పి. అన్ని బిగ్ బిగ్ సైజెస్ ఉన్నాయన్నమాట. ప్రాన్స్ అయినా, క్రాబ్, ఫిష్ అన్నీ కూడా అప్పుడే ఆ రోజే పట్టినవి చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతున్నాయి. నిజానికి ఇవి మనం పర్చేస్ చేయాలని ఏం లేదనమాట. మన కుక్ దగ్గర కూడా ప్రాన్స్, ఫిష్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ ఇవైతే ఫ్రెష్గా పట్టినవి కదా, సో మనకు కావాలంటే ఒకవేళ అయితే తీసుకోవచ్చు. సో మనం అయితే ఇక్కడ కొన్ని ప్రాన్స్ తీసేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ కోకోనట్ వాటర్ కూడా ఉంటే అవి కూడా తీసేసుకున్నాము. సో మళ్ళీ మనం బోట్లోకి అయితే ఎక్కేస్తూ ఉన్నాము బ్యాక్ రైడ్ కోసము. దిస్ ఈజ్ అవర్ బోట్. తర్వాత మనకి ఆ మార్కెట్ అయిపోగానే కొంచెం దూరం డ్రైవ్ చేసిన తర్వాత పక్కనే ఇలా జెట్ స్కీయింగ్ అయితే అవుతూ ఉందన్నమాట. స్మాల్ బోట్స్ వెళ్తూ ఉన్నాయి. సో మన బోట్ డ్రైవర్ అయితే మనల్ని అడిగారు ఒకవేళ మనకి ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉందా అని చెప్పి. సో ఈ డ్రైవ్ అయితే ఐ థింక్ అరౌండ్ 20 to 25 minutes ఉన్నట్లుంది. 600 కాస్ట్ అయితే. సో మనమైతే చేస్తామని చెప్పి అయితే చెప్పామన్నమాట. సో ఆ బిగ్ బోట్ హౌస్ నుంచి మనల్ని ఈ స్కీవింగ్ బోట్లోకి అయితే ఎక్కించారు. ఈ రైడ్ అయితే చాలా బాగుండింది. ఎంత స్పీడ్గా వెళ్ళిందో అసలు, నిజానికి చెప్పాలంటే కొంచెం భయం కూడా వేసిందనమాట. బట్ దట్స్ టోటలీ సేఫ్ అనిపించింది. చాలా బాగుండింది రైడ్ అయితే. అప్పుడే సన్సెట్ అయితే బ్యూటిఫుల్గా ఉండింది అనమాట. ఈ 25 minutes రైడ్ అయితే ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. బట్ వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ రైడ్ అనమాట. సో టువర్డ్స్ బోట్ హౌస్ అయితే వెళ్తూ ఉన్నాము. మనం వచ్చే ముందే మన కుక్కి వాళ్ళకి చెప్పామన్నమాట, వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తాము, కేక్ రెడీగా ఉంచమని చెప్పి. సో వాళ్ళైతే కేక్ రెడీ చేస్తూ ఉన్నారు. ఈ లోపల కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుంటూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి. సో హియర్ వి ఆర్ కటింగ్ ద కేక్. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా బోట్ హౌస్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే. అందరూ కూడా రిధిని అయితే విష్ చేసేయండి. అండ్ మేము కూడా వీఆర్ విషింగ్ హర్ ఏ హ్యాపీ బర్త్డే అండ్ వీ హోప్ షీ గెట్స్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకిక్కడైతే మనము ఫ్యూ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకొని తర్వాత మన లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము అనమాట. బికాస్ మన ట్రిప్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. రైట్ నౌ మనము అలపిలో ఉన్నాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అలపి నుంచి కొచ్చిన్కి ట్రావెల్ చేస్తామన్నమాట. సో ఫ్యూ థింగ్స్ కొచ్చిన్లో చూసేసిన తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి బోట్ హౌస్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. స్లోగా అలా బోట్ అయితే మూవ్ అవుతూ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక మంచి కాఫీ అయితే సర్వ్ చేసేసారు. తర్వాత మనం బోట్ హౌస్ నుంచి ఈ స్మాల్ బోట్కి అయితే వచ్చేసామన్నమాట. మన కార్ పికప్ పాయింట్ దగ్గరికి అయితే డ్రాప్ చేసేస్తుంది ఈ స్మాల్ బోట్. దానికోసం అయితే మనం వెళ్తూ ఉన్నాము. ఇట్స్ ఆల్ బ్యూటీ ఎవ్రీవేర్ అవుట్ సైడ్. చాలా చాలా బాగుంది. ఇంక ఇక్కడ మన డ్రైవర్ అయితే మనల్ని కొచ్చిన్ బీచ్కి అయితే తీసుకొని వచ్చేసారనమాట. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే ఈ బీచ్ అయితే వస్తుంది. సో హ్యాపీగా ఇక్కడైతే ఒక ఫ్యూ అవర్స్ టైం స్పెండ్ చేసామన్నమాట. బీచ్లో 2 sides ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది కదా. సో అదైతే చూస్తూ ఉన్నాము. ఇక్కడ రిధికి స్పెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తన కోసం కొన్ని స్పెట్స్ అయితే షాప్ చేస్తూ ఉన్నాము.
నెక్స్ట్ అయితే ఈ బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మనం కేరళకి వచ్చిన తర్వాత మసాజ్ మిస్ అయ్యామని అయితే అనిపించింది అనమాట. సో ఆన్ ద వే ఈ ప్లేస్లో అయితే మసాజ్ చేసుకున్నాము నేను అండ్ రమేష్. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడి నుంచి అయితే మనం స్లోగా కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట, బ్యాక్ టు హైదరాబాద్. సో విత్ సో మెనీ మెమరీస్ మనమైతే కేరళ నుంచి వెళ్తున్నాం అనమాట. అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఇలా ట్రావెల్ చేస్తే ఫ్యామిలీతో చాలా బాగుంటుంది కదా, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడు కుదిరితే అప్పుడు. సో ఇక్కడైతే మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. మనం వచ్చేసరికి మన ఫ్లైట్ చెక్ ఇన్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా ఒక 30 minutes టైం అయితే ఉందన్నమాట. సో మనమైతే కాసేపు మన చెక్ ఇన్ కోసం వెయిట్ చేసాము. తర్వాత చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనము లాంజ్కి వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడైతే చాలా చాలా బాగుంది. లాంజ్లో ఫుడ్ అండ్ సర్వీస్ అయితే ఆసమ్ ఉండింది అనమాట. హియర్ వీఆర్ ఎట్ ద ఎయిర్పోర్ట్ లాంజ్. స్లోగా అయితే మన ఫ్లైట్ టైం అయిపోతుంది అనమాట. సో అందుకని మనం గేట్ దగ్గరకు అయితే వచ్చేసాము. తర్వాత అయితే కేరళ నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలా అయితే నేను ఏం వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వ్లాగ్. బాయ్.